రంకు నేర్చినమ్మ బొంకు నేర్చదా అని పాత సామెతే. కాకపోతే ఇప్పుడు దాంతో అవసరపడింది ప్రజలారా. పవిత్రమైనటువంటి ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి. అట్టి తిరుమల తిరుపతి ధార్మిక క్షేత్రానికి ప్రభుత్వం చేత నియమింపబడిన అధిపతి టీటీడీ చైర్మన్. అంటే మరి ఆ స్థానంలో పవిత్రమైనటువంటి ఆ స్థానంలో ఉండే ఆ మనిషి గతం ఎట్లున్నప్పటికి కూడా పవిత్రంగా మాట్లాడాలా, పవిత్రంగా చర్యలు ఉండాలా. పవిత్రమైన మనిషి కాకపోతే, మనసు పవిత్రమైనది కాకపోతే, అతని అలవాట్లు పవిత్రమైనది కాకపోతే ఆ పదవిలోకి రాకుండా ఉండడమే మంచిది. అప్పుడే దేవదేవుడైన ఏడుకొండవాళ్ళని పట్ల మనకు భక్తిభావం ఉన్నట్టు, గౌరవం ఉన్నట్టు, ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ ఇప్పుడేం జరుగుతుంది అంటే చంద్రబాబు నాయుడు సారథ్యంలో టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారిని ఏర్పాటు చేసినారు. ఆయన టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచి అవకతవకల వ్యవహారమే జరుగుతుంది. అందులో ప్రధానమైంది తిరుమల తిరుపతి ఏడుకొండలవాని మహాప్రసాదమైనటువంటి లడ్డూ విషయంలో అపపవిత్రమైన మాటలు మాట్లాడి చాలా అపచారం చేసినారు. స్వామికి భక్తుల మనోభావాలను దెబ్బతీసినారు. ఇక భక్తుల సౌకర్యాల విషయంలో కూడా ఈయన వచ్చినప్పటి నుంచి అన్నీ అవకతవకలే. సరే, ఇవన్నీ భరించినాం. నిన్నటి దినం 3-4 రోజులుగా ఆయన రాసలీలలన్నీ కూడా వీడియోలలో వైరల్ అవుతూ ఉన్నాయి.